కాఫీ అనేసరికి మనకు గుర్తొస్తుంది ధనవంతులు తాగే పానీయం అని అనుకుంటారు. కరెక్టే ఒకప్పుడు, ఇప్పుడు అందరూ తాగుతున్నారు అనుకోండి. రైట్. కాఫీ అనేసరికి మొట్టమొదటిసారిగా దీనిని ప్రపంచంలో ఎవరు కనుగొన్నారు, ఏ దేశంలో కనుగొన్నారు, ఏ ప్రాంతంలో కనుగొన్నారు, భారతదేశంలో మొదటిసారిగా ఏ ప్రాంతంలో ఈ కాఫీని ఏ కొండల్లో నాటారన్నది చూద్దాం. సో భారతదేశంలో మొదటిసారిగా కాఫీని కనుగొన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది, ఆ దేశం పేరు ఏంటి అనేసరికి ఇలా చూడండి. ఇది ఒక దేశం, దాన్ని ఇథియోపియా అని పిలుస్తారు. ఏంటది? ఇథియోపియా. ఇథియోపియా అని పిలుస్తారనమాట. ఇది ఆఫ్రికా ఖండం ఇది. రైట్. దాని రాజధాని ఏదంటే అడిస్ అబాబా. అంటే కాఫీని కనుగొన్న ప్రాంతం ఏది అంటే అడిస్ అబాబా కాదు. ఏ ప్రాంతంలో కనుగొన్నారు అనేసరికి కఫ్ఫా అనే ప్రాంతంలో కనుగొన్నారు. కఫ్ఫా, KFFA, కఫ్ఫా. కనుగొన్న వ్యక్తి ఎవరు అనేసరికి ఒక గొర్రెల కాపరి అనమాట. అంటే హెడ్స్మ్యాన్ అంటాం, HERDSMAN, హెడ్స్మ్యాన్. ఆయన ఒక రోజు అలా ఉన్నాడు, కొన్ని గొర్రెలు వెళ్ళిన తర్వాత ఏంటంటే కాఫీ ఫ్రూట్స్ ఉంటాయి. యాక్చువల్గా కాఫీ మీరు చూస్తుంది నల్లగా ఉంటుంది, అంటే డార్క్ బ్రౌన్లో ఉంటుంది. అలా కాదు, మీకు పింక్ కలర్లో ఉంటాయి అన్నమాట. మీకు కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లోని వైజాగ్, అంటే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా, ఒకప్పుడు వైజాగ్ జిల్లా, లాస్ట్లో అనంతగిరి మండలంలో ఏంటంటే చేజింగ్ జరుగుతుంది. చిన్నపిల్లలు పట్టుకొని పరిగెడుతుంటాడు. అందులో మీకు కాఫీ గార్డెన్స్లోనే పరిగెడతాడు ఎవరు, నాని. అందులో మీకు పింక్ కలర్ ఫ్రూట్స్ కనిపిస్తాయి అన్నమాట. అదే కాఫీ. తర్వాత దాన్ని రోస్ట్ చేసేసరికి ఏమవుతుంది అనేసరికి మీకు అది డార్క్ బ్రౌన్ కలర్ కింద కనిపిస్తుంది అన్నమాట. రైట్. ఈ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ గొర్రెలు ఏవైతే ఉన్నాయో అవి తింటాయి. తినగానే అప్పటి వరకు డల్గా ఉన్నవి ఏంటంటే యాక్టివ్ అవుతాయి. ఎప్పుడైతే యాక్టివ్ అయ్యాయో ఇతను చూస్తాడు. చూసిన తర్వాత ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి ఇతను కూడా చెక్ చేస్తాడు. అంటే కొంచెం వాటిని తినడం మొదలు పెడతాడు. ఆటోమేటిక్గా ఈయనకు కూడా ఏంటంటే హెడ్ఏక్ అది తగ్గిపోతుంది. ఇదేదో చాలా బాగుందని చెప్పేసి ఆయన తర్వాత దాన్ని ప్రచారంలో తీసుకొస్తాడు. సో ఆయన పేరు ఏం పేరు అంటే కాల్దీ అని పిలుస్తాం. ఆయన ఒక గొర్రెల కాపరి, కాల్దీ. గుర్తుపెట్టుకునే విధానం చెప్తాను, గౌరవపడకండి. తర్వాత నెక్స్ట్ ఈ కాఫీ ఏదైతే ఉందో అది అలాగలాగలాగలాగా కొన్ని దేశాలకి రాకడం మొదలుపెట్టింది. రాకిన తర్వాత ఇలా ఒక దేశంలోని యెమెన్లో కూడా కాఫీ పండించడం ప్రారంభించారు. అంటే యెమెన్కి ఇథియోపియాకి పెద్ద దూరమే లేదు. జస్ట్ ఎవరైనా లాంగ్ జంప్ వచ్చినా లేదా దూకారు అనుకోండి యెమెన్లోకి వెళ్ళిపోతారు. అంటే మామూలు సరదాగానే నేను. రైట్. ఇది ఎర్ర సముద్రం కదా, ఇది ఎర్ర సముద్రం అనమాట. చిన్నది అడ్డొస్తుంది. తర్వాత ఏంటి అనేసరికి యెమెన్లో పండించడం మొదలుపెట్టారు. ఆ యెమెన్లో పండిస్తున్నటువంటి కాఫీ ఏ రకానికి చెందిందంటే అరబికా, ARABICA. ఏంటది? అరబికా. అంటే ఇదంతా ఏ ల్యాండ్ అనేసరికి అరబికా మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి దీన్ని అరబికా ల్యాండ్ అని పిలుస్తారు. ఇక్కడ పండించే కాఫీ ఏది అనేసరికి యెమెన్. కానీ పుట్టినిల్లు కాఫీకి ఏది మేశారంటే ఇథియోపియా దేశంలోని కఫ్ఫా అని పిలుస్తారనమాట. సో ఇక్కడున్న కాఫీనే మన ఇండియాకి తీసుకొచ్చారు. అంటే సముద్ర మార్గం కాదు, భూమార్గం ద్వారా తీసుకొచ్చారు. అంటే అక్కడున్న కాఫీని ఎవరు తీసుకొచ్చారు అనేసరికి కర్ణాటకలోని ఒక సూఫీ సన్యాసి ఉండేవారు, అంటే గాడ్స్ మెసెంజర్. ఆయన పేరే బాబా బుడాన్ అని పిలుస్తారు. ఏ బుడాన్? బాబా బుడాన్. బాబా బుడాన్ అంటే ప్రతి ఒక్క ముస్లిం యొక్క చివరి కోరిక ఏంటి అనేసరికి, చివరి కోరిక కాదు, ప్రగాఢమైనటువంటి కోరిక ఏది అనేసరికి సౌదీ వెళ్ళాలి. సౌదీ వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి అనేసరికి మక్కా వెళ్ళాలి కదా. ఆయన మక్కా వెళ్తారు. ఎవరు? బాబా బుడాన్. బై రోడ్డు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనేసరికి అక్కడ మక్కాలో దర్శనం అయిపోయిన తర్వాత యెమెన్ వస్తారు. యెమెన్ ప్రాంతంకి వచ్చేసరికి ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి కాఫీ ఏవైతే ఉన్నాయో ఆ కాఫీ పళ్ళు చూస్తారు. తర్వాత కాస్త కాఫీ కూడా తాగుతాడు అనుకుంటాను ఆ ప్రాంతంలోనే, అంటే వేడి చేసిస్తారు. ఆయన అటు ఇటు చూస్తారు.
చూసిన తర్వాత ఎవరు లేరు, ఇవేవో బాగున్నాయని చెప్పేసి 7 పళ్ళు అనమాట, అంటే 7. ముస్లిమ్స్ యొక్క పవిత్రమైన నెంబర్ ఎంత? 786 అంటారు కదా, రైట్. ఆయన గెడ్డంలో పెట్టుకుంటారు. సూఫీస్ ఏం చేస్తారు, గెడ్డం ఎక్కువ ఉంటుంది కదా, పెట్టుకున్న తర్వాత అది ఏం చేస్తారు అనేసరికి అలా భారతదేశాన్ని తీసుకొచ్చేస్తారు, రైట్. అది ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే మాత్రం ఏంటంటే పనిష్మెంట్ చాలా దారుణంగా ఉంటుంది. వీళ్ళు ఎలా ఎక్స్పోర్ట్ చేసేవారంటే రోస్ట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసేవారు. ఎందుకంటే వీళ్ళే పండించాలి, వీళ్ళే ధనవంతులు అవ్వాలి. ఎవరికైనా ఆ కోరిక ఉంటుంది అనుకోండి. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు అనేసరికి ఈ పశ్చిమ కనుమల్లో కర్ణాటకలోని ఒక పార్ట్ ఉంటుంది, దాన్ని ఏంటంటే ఒకప్పుడు చంద్రద్రోణ కొండలని పిలిచేవారు. చంద్రద్రోణ కొండలు. ఆ చంద్రద్రోణ కొండల్లో ఏం చేశారు అనేసరికి ఈ కాఫీ విత్తనాలు 7 నాటడం వల్ల ఏమైంది అనేసరికి ఆటోమేటిక్గా అలా అంచెలంచెలే బాగా డెవలప్ అయింది కదా. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈ బాబా బుడాన్ చంద్రద్రోణ కొండలకి ఎవరు పేరు పెట్టారు అనేసరికి బాబా బుడాన్ కొండలని పేరు పెట్టారు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంటుంది, చిక్మగళూరు దగ్గరలో. తర్వాత ఇంకేమైంది అనేసరికి ఇప్పటికి కూడా కాఫీ టీ ఎస్టేట్ ఓనర్స్ ఏం చేస్తారు అనేసరికి కాఫీ బాగా పెరిగిన తర్వాత ఒక 7 కాఫీ పొలం తీసుకుని వచ్చి ఆయన సమాధి మీద వేసి దండం పెట్టుకుంటారనమాట. ఇది కాఫీ స్టోరీ. ఏ నాటకాకి వచ్చిందంటే కర్ణాటకకు వచ్చింది. ఎవరు తీసుకొచ్చారంటే బాబా బుడాన్. ఏ ప్రాంతంలో మొట్టమొదటి కనుగొనడం కఫ్ఫా. తర్వాత ఇదేంటి అనేసరికి కాల్దీ అనే ఒక గొర్రెల కాపరి కనుగొన్నాడు అనమాట. ప్రపంచంలో ఎక్కువగా కాఫీని పండించే దేశం ఏది అనేసరికి మీకు ఆ దేశం పేరు తెలిసే ఉంటుంది, కాఫీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అనేసరికి ఇది బ్రెజిల్. ఈ ప్రాంతంలో మీకు సావ్ పోలో అనే ఒక పీఠభూమి మీద పండిస్తారు. బ్రెజిల్ ఈ ప్రాంతంలో పండించేది ఏది అంటే షుగర్ కేన్ పండిస్తారు, చెరకు. ఇక్కడ ఏం పండిస్తారంటే కాఫీ పండిస్తారు. ఇక్కడ అమెజాన్ ఉంటుంది కదా, అమెజాన్ డెల్టా అనేసరికి నదీ పరివాహ ప్రాంతంలో చెరుకు పండుతుంది. అంటే బ్రెజిల్ ఈశాన్య ప్రాంతంలో చెరుకు పండుతుంది, ఆగ్నేయ ప్రాంతంలో ఏం పండుతుందంటే కాఫీ పండుతుంది. ఇది కాఫీ కప్ అనుకోండి కదా, ఇదేమో ఏంటి అనేసరికి చెరుకు అనుకోండి. చెరుకు నుంచి ఏం తయారు చేస్తారు? షుగర్, అంటే పంచదార. కాఫీ కప్లోకి వేయాలనుకోండి షుగర్ని మనం పైన చేస్తాం కదా, ఇది అంటే ఇది ఈశాన్య మూల చెరుకు, ఆగ్నేయ మూల కాఫీ. ఒక్కోసారి దేవుడికి ఏం చేస్తారు అనేసరికి పంచదార బెల్లం కూడా నైవేద్యంగా పెడతారు, పట్టికి పంచదార కూడా, అదే కండసారి చక్కెర కదా. దేవుడికి అది ఏ మూల ఉంటుంది? ఈశాన్య మూల ఉంటుంది. అలాగే కాఫీని దేని మీద మరిగిస్తారు? అగ్ని మీద మరిగిస్తారు, కాబట్టి ఇది ఆగ్నేయం వైపు ఉంటుందన్నమాట. ఇది బ్రెజిల్లో. ఆ తర్వాత వరల్డ్లో ఎక్కువగా కాఫీని పండించే దేశం ఏదైనాసరికి బ్రెజిల్ అయిపోయింది. కాఫీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ బ్రెజిల్. ఓకే కదా, రైట్. సో ఇండియాలో ఎక్కువ ఎక్కడ అనేసరికి కర్ణాటక. ఇది ఎలా మేశారు అనేసరికి ఓన్లీ ఇది ట్రోపికల్ క్రాప్. ట్రోపికల్ అంటే ఉష్ణమండల పంట. అంతేగాని కాఫీని మీకు అస్సోంలో కానీ, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కానీ, కాశ్మీర్లో కానీ, హిమాచల్ ప్రదేశ్ అక్కడేం పండించరు. కేవలం ఏంటంటే కర్కట రేఖ ఏదైతే ఉందో దాని కింద ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒడిస్సాలో కూడా పండిస్తున్నారు కొన్ని ఏరియాల్లోని, ఆంధ్రప్రదేశ్ అరకులో పండిస్తున్నారు, తర్వాత ఇంకెక్కడ పండిస్తున్నారంటే కేరళలో పండిస్తున్నారు, వైనాడు మన వరదలు వచ్చాయి కదా అక్కడ కాఫీ తేయాకు 2 పండిస్తున్నారు, నీలగిరి కొండల్లో కాఫీ తేయాకు 2 పండిస్తున్నారు. అలాగే కర్ణాటకలోని బాబా బుడాన్ కొండలు, చిక్మగళూరు పేరు వినే ఉంటారు. ఈ ఏరియాలో కూడా ఎక్కువగా మీకు కూర్గు ఆ ప్రాంతంలో రష్మిక మందాన పుట్టారు కదా, ఆ ఏరియాలో కూడా కాఫీ ఎక్కువగా పండిస్తారు. ఇండియాలోని లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఏ స్టేట్ అనేసరికి కర్ణాటక అన్నది గుర్తుపెట్టుకోవాలి. అది అలాగే మీకు కాఫీ పరిశోధనా కేంద్రం ఎక్కడుందంటే చిక్మగళూరు. కాఫీ సిటీ ఆఫ్ ఇండియా మేషర్ అంటే చిక్మగళూరు. దీని మీద ఒక స్టోరీ కూడా ఉంది. ఆయన పేరు సిద్ధార్థ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు, కాఫీ డే అధినేత. ఆయన అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నారు. చిక్మగళూరు నుంచి వెళ్తున్న నేత్రావతి నదిలో దూకించుకున్నారు. ఎందుకు మేషర్ ఆయన కాఫీ వ్యాపారం చేశారు, కాఫీ డే షాప్ పెట్టారు అంటే ఆయన పుట్టిందే చిక్మగళూరు. చిక్మగళూరు ఫేమస్ ఫర్ ఏది అనేసరికి COFFEV ఏంటిది, కాఫీ ఎక్కువగా ఆ ఏరియాలో పండుతుంది. అయితే మనకి సింపుల్ మెథడ్లో మనం ఎలా తీసుకుంటాం అనేసరికి ఫస్ట్ వన్ చూడండి. కాఫీని మొట్టమొదటి కనుగొంది ఎవరు? కాల్దీ. ఏ ప్రాంతంలో కనుగొన్నాడు? కఫ్ఫా. తర్వాత మూడవది ఇంతకీ కనుగొన్నది ఏంటి? కాఫీ. ఇంతకీ ఏ రాష్ట్రంలో మొట్టమొదటి నాటాడు అనేసరికి
కర్ణాటక. కామన్గా ఏమొచ్చాయి? కాకాలు వస్తాయి. బిట్టు మీకు ఎందులోనే ఉంటుంది. ప్రపంచంలో కాఫీని ఎక్కువ ఉత్పత్తి చేసే దేశం ఏది అనేసరికి ఏ దేశం గుర్తు రావాలి? బ్రెజిల్ గుర్తు రావాలి. కాఫీ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ ఏది అంటే BRAZIL. ఏంటది? బ్రెజిల్. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా టఫ్గా అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు అనేసరికి సావ్ పోలో ప్లాట్యూ, పీఠభూమి అనమాట. సావ్ పోలో కాఫీని దేని మీద మరిగిస్తాం? ఆగ్నేయ మూలం కదా, కాబట్టి ఇది అగ్ని మీద కదా, కాబట్టి ఆగ్నేయ మూలంలో పండిస్తారు. ఇది హెవీ టఫ్ అయితే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇవి చూసుకోవాలి. కాఫీని ఉష్ణమండలం పండిస్తాడా, ఉపోష్ణ మండలం పండిస్తాడా అనేసరికి వేడిగా ఉన్న ప్రాంతం అంటే అధిక ఉష్ణోగ్రత ఉండాలి, అధిక వర్షపాతం ఉండాలి. అది అలాగే మీరు అరకు వెళ్ళారు అనుకోండి, కొండవాలుల్లో పండిస్తారు. అరకే కాదు, ఎక్కడికి వెళ్ళినా కొండవాలులోనే ఏం పండిస్తారు అనేసరికి కాఫీని ఎక్కువగా పండిస్తారు. ఇది రోడ్డు అనుకోండి, ఈ వాలుల్లో ఎక్కువ మనకు కనిపిస్తుంది. ఎందుకు అలా పండిస్తారు అనేసరికి కాఫీ మొక్కను నాటిన తర్వాత అది 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఏం చేస్తుందంటే ఫలసాయం ఇస్తుంది. కొండవాళ్ళు ఎందుకు పండిస్తారంటే అక్కడ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పాను కదా, పర్వత ప్రాంతాలు కొండ ప్రాంతాలు హెవీ ఉంటాయి కదా, వర్షం పడిన తర్వాత మొక్క మొదల్లో నీరు నిల్వ ఉండకూడదు, అందుకే జారుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగే కాఫీ తోటల మధ్యలో మీరు వెళ్తున్నప్పుడు పొడవాటి చెట్లు ఉంటాయి. మీరు సింపుల్గా ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు అరకు, చింతపల్లి, పాడేరు, సీలేరు ప్రాంతంకి వెళ్తే కాఫీ గార్డెన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు మేషారు పొడవాటి చెట్లు వేశారంటే కాఫీ మొక్క ఎదుగుతున్న సమయంలో నీడ అవసరం. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా గొడుగు పట్టుకొని మొక్క దగ్గర నిలబడలేరు కదా, అందుకని ఏం చేస్తారంటే తొందరగా ఎదిగే మొక్కలు కోనిఫెర్, జెనిఫెర్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా నాటుతారనమాట. మళ్ళీ ఈ చెట్లకి తీగలు ఉంటాయి, అవే ఏంటి అనేసరికి నల్ల మిరియాలు. ఈ మిరియాలు, నల్ల మిరియాలు తీగలు ఉంటాయి. అంటే కాఫీ అంతర పంట ఏది అనేసరికి నల్ల మిరియాలు. ఓకేనా? రైట్. కాఫీ ఎక్కువగా లాటరైట్ నేలల్లో పండుతుంది. క్లియర్? రైట్. అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం కాఫీకి కావాలి. ఇది కేవలం ఉష్ణమండల పంట. థ్యాంక్ యూ.